వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిరుపేదల ఆకలి బాధలకు గురి కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగించే ఉపాధి హామీ పథకం ఆది నుంచి ఆంధ్రప్రదేశ్లో అవకతవకల పర్వంగా కొనసాగుతోంది. ఈ పథకంలో చిరు ఉద్యోగులైన కంప్యూటర్ ఆపరేటర్లు, సాంకేతిక సిబ్బంది ఉద్యోగ భద్రత కోరుతూ ప్రభుత్వ కరుణ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం నిబంధన ఉన్నా వీరిని ప్రభుత్వం కరుణించటం లేదు. పేరుకు కేంద్ర ప్రభుత్వ పథకమే అయినా ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు అనుకూలమైన వారికి ఒక రకంగా, మిగతా వారిని మరొక రకంగా చూస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, జేఈగా ఇంజనీరింగ్, డిప్లొమా 3 విభాగాలకు చెందిన అసంఘటిత ఉద్యోగులు ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్నారు. వీరి నియామకం సాధారణ ఉద్యోగ నియామకాలను అనుసరించి సాగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మనందరి ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తానని మాటిచ్చారు. ఆ హామీ నెరవేరుతోందని వారంతా ఆశగా 5 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో క్షేత్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా కొనసాగే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం బడుగు జీవులకు భరోసా ఇస్తున్నా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో పని వేళలకు పైబడి సాగే చిరుద్యోగుల కష్టానికి తగిన జీతం లభించడం లేదన్నది అక్షర సత్యం. వీరి సమస్యను పరిష్కరించే సమయం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టే ప్రభుత్వమైనా వీరి సమస్యకు పరిష్కారం చూపాలి.